సో నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బస్ స్టాండ్ దగ్గర, గుంటూరులో, కొత్తపేటలో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ అండ్ ట్రీట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఉమెన్. ఈరోజు అసలు అండాశయంలో అండం పెరగకపోతే ఏం చేయాలి, అసలు కారణాలు ఏంటి, ఎందుకు రాదు అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రతి నెల స్త్రీలలో వచ్చినప్పుడు అండాశయంలో నుంచి రెండో రోజు నుంచి ఒక అండం చిన్నగా స్లోగా పెరిగి పెరిగి పెద్దదయ్యి 12వ రోజు 14వ రోజుకు రాగానే మంచి సైజ్ 14, 18, 20 సైజుకి వచ్చి విడుదలవుతుంది. ఆ విడుదలైన అండాన్ని భర్త యొక్క వీర్యం కణాలు వచ్చి కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒకవేళ కలవలేదనుకోండి, మళ్ళీ అండం విడుదలైన 14 రోజులకి నెలసరి వచ్చేస్తుంది. అసలు అండమే పెరగకపోతే ప్రెగ్నెన్సీ రాదు, పీరియడ్ కూడా డిలే అయిపోతుంది అనమాట. సో అసలు మనకు అండం విడుదలవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, దానికి మెయిన్ సిమ్టమ్స్ నెలసరి సరిగ్గా రావు. కొంతమందికి నెలసరి టైంకి ఒక వారం 10 రోజులు లేటుగానో, లేకపోతే ఒక 2-3 నెలలకు ఒకసారో, లేకపోతే కొంతమందికి ఒక 15-20 రోజులకే, ఒక 10 రోజుల ముందే రావడం, ఒక 15 రోజులు లేటుగా రావడం. కొంతమందికి బ్లీడింగ్ డిస్టర్బెన్సెస్ హెవీగా అవుతుంది. నార్మల్గా 80 ml దాకా ఓకే, మోర్ దెన్ 80 ml బ్లీడింగ్ బ్లడ్ లాస్ ఉంది నెలసరిలో, చాలా క్లాట్స్గా ప్యాడ్స్ చేంజ్ అవుతున్నాయి. లేదా కొంతమంది కొంచెం కొంచెం బ్లీడింగ్ అయ్యి అవ్వనట్టు లెస్ దాన్ 20 ml ఉంటుంది. అంత స్కాంటీ పీరియడ్స్. సో మెయిన్లీ బ్లీడింగ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటే మనకి అండాశయంలో అండం సరిగ్గా విడుదల అవ్వట్లేదు అని అర్థం. సో దానికి కారణాలు ఏముంటాయి అంటే, మెయిన్ ఇంపార్టెంట్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మన బ్రెయిన్లో పిట్యూటరీ అనే గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథిలో నుంచి మనకి FSH, LH అనే హార్మోన్స్ రెండు బయటికి రిలీజ్ అవుతాయి అన్నమాట. అవి మన సిస్టమ్ మొత్తం, ఆ హార్మోనల్ సిస్టమ్ మొత్తం అవే స్టిమ్యులేట్ అయ్యి అవే ట్రిగ్గర్ చేసి ఓవులేషన్ జరిగేటట్టు చేస్తాయి. LH, FSH హార్మోన్స్ కొంతమందికి సరిగ్గా తక్కువగా రిలీజ్ అవుతుంది. ఎవరికంటే చాలా విగరస్గా ఎక్సర్సైజ్ చేసి, కొంతమంది జిమ్ము చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు, గేమ్స్ కానీ అథ్లెట్స్, వాళ్ళకి హైపోగొనాట్రోపిక్ హైపోగొనాడిజం వస్తుంది. ఎందుకంటే చాలా అథ్లెటిక్ అయిపోతుంది. ఆ హైపోథలామస్ కూడా డౌన్ రెగ్యులేట్ అయిపోయి ఆ FSH, LH అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోతే పీరియడ్స్ రావు, కొంచెం కొంచెం బ్లీడింగ్ అవుతుంది, ఎగ్స్ కూడా పెరగవన్నమాట. ఇంకా కొంతమందికి కీమోథెరపీ, క్యాన్సర్ ఏమన్నా ఉంటే కీమోథెరపీ కానీ, లేకపోతే రేడియోథెరపీ ట్రీట్మెంట్ ఏమన్నా తీసుకున్నా కూడా మన బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్రంథి డ్యామేజ్ అయిపోతుంది. కొంతమందికి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఇంకొకటి పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతుంది. అది చాలా ఎక్కువ అయిందనుకోండి ప్రొలాక్టిన్, అది కూడా ఏం చేస్తుందంటే FSH, LH హార్మోన్ రెండింటిని సప్రెస్ చేసేస్తుంది. సో ఆ రెండు హార్మోన్స్ రావు కాబట్టి ప్రొలాక్టిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అండాశయం నుంచి అండం పెరగదు. ఇంకా కొంతమంది చాలా థిన్గా లీన్గా, అసలు పడితే గాలి వస్తే లేచిపోయేంత సన్నగా ఉంటారు కదా, వాళ్ళకు కూడా అండాశయంలో నుంచి అండాలు విడుదలవ్వడానికి మన హార్మోన్స్ సరిగ్గా సరిపోవన్నమాట. ఇంకా కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం, థైరాయిడ్ గ్రంథి కూడా లోగా ఉందనుకోండి, ఆ లోగా ఉన్న థైరాయిడ్ గ్రంథి వల్ల మళ్ళీ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువైపోవటం వల్ల మళ్ళీ FSH, LH రెండింటిని సప్రెస్ చేసేసి మళ్ళీ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది సైకిల్ అంతా. సో ఇవి మెయిన్ కారణాలు అనమాట. కొంతమంది సైకియాట్రిక్ డ్రగ్స్, ఏమైనా మానసిక ఒత్తిడి, టెన్షన్లు ఉన్నప్పుడు సైకియాట్రిక్ డ్రగ్స్ తీసుకుంటారు. ఆ మెడిసిన్స్ వల్ల కానీ, లేకపోతే కిడ్నీ డిసీజెస్ ఉన్నాయి, అప్పుడు కిడ్నీకి సంబంధించి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మెడికేషన్ వాడతారు. వాటి వల్ల, ఆ మెడికేషన్ వల్ల కానీ, లేకపోతే కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి మందులు వాడతారు. సో ఈ మందులు కూడా కొన్నిసార్లు మనకి హార్మోన్ డిస్టర్బెన్స్ చేసి అండాశయంలో నుంచి అండం అనేది విడుదల అవ్వకుండా చేస్తుంది అనమాట. సో దీనికి వైద్యం ఎలా చేయాలి అంటే, ముందు అసలు మనం కారణం కనుక్కోవాలి. హార్మోన్ ఇంబ్యాలెన్సా, ఏమైనా FSH, LH నెలసరి వచ్చిన రెండో రోజు కానీ మూడో రోజు కానీ హాస్పిటల్కి రీచ్ అయితే, అప్పుడు నేను చెప్పిన ఈ 4 హార్మోన్స్ FSH, LH, థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఈ 4 హార్మోన్స్ చేసి వీటిల్లో ఏదైనా ఎక్కువ తక్కువగా ఉందా చూసుకొని, ఒకవేళ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకో, అప్పుడు నెలసరి వచ్చిన రెండో రోజు నుంచి అండం పెరగడం కోసం మనం మెడికేషన్ రాసుకోవచ్చు. ట్యాబ్లెట్లు ఒక 5 రోజులు వాడుకోవచ్చు. అవి వాడినా కూడా ఎగ్ పెరగట్లేదు అనుకుంటే గొనాట్రోపిన్ ఇంజెక్షన్స్ కూడా 2-3 చేసుకోవచ్చు. వాటితో కూడా ఎగ్ పెరగట్లేదు అనుకుంటే ఇంకా వేరే ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. అలాగ పెంచుకొని ఆ ఓవులేషన్ ఇండక్షన్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చి ఎగ్ రిలీజ్ అవుతుందో లేదో కూడా స్కానింగ్ చేసి చూసుకుంటూ 3 రోజులకు ఒకసారి మన అండాలు 18-20 సైజుకి వచ్చినప్పుడు అవి రిలీజ్ అవ్వడానికి ట్రిగ్గర్ ఇంజెక్షన్ చేసి, ఆ రిలీజ్ అయ్యేటప్పుడు భార్యాభర్తలిద్దరూ ఒక దగ్గర ఉన్నా, లేకపోతే IUI చేసైనా, లేకపోతే IVF చేసైనా ట్రీట్ చేసుకోవచ్చు. సో ఇంకా కారణాలు రేడియేషన్ అన్నాను కదా, ఒకవేళ క్యాన్సర్కి మందులు ఏమైనా వాడుతుంటే రేడియోథెరపీ, కీమోథెరపీ ఏమైనా తీసుకోవాలి, మీకు చిన్న వయసు ఇంకా ముందు ప్రెగ్నెన్సీ రావాలనుకున్నప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని డాక్టర్స్ చెప్తే, ముందే మీ అండాశయాల్లో నుండి అండాలన్నిటినీ స్టిమ్యులేషన్ చేసుకొని ఒక IVF సెంటర్కి వెళ్తే స్టిమ్యులేషన్ చేసి అండాలన్నీ
పెంచుకొని వాటన్నిటిని తీసి ఫ్రీజ్ చేసి పెట్టేసుకోవచ్చు. సో ఫ్రీజ్ చేసి ముందే పెట్టేసుకొని ఆ తర్వాత రేడియోథెరపీ, కీమోథెరపీ, క్యాన్సర్ పెరగకుండా వైద్యం చేసుకొని అంతా రిపేర్ అయిపోయి అంతా బాగా అయిపోయిన తర్వాత ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ తోటి మీ పెళ్ళైనాక మీ భర్త యొక్క వీర్యం కణాలతోటి పిండం తయారు చేసేసుకొని ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసేసుకోవచ్చు. లేదు ఇప్పుడు యాంటీ సైకియాట్రిక్ డ్రగ్స్ ఏమన్నా కొన్ని వాడుతుంటే కూడా అండం పెరగదన్నాను కదా! సో మన సైకియాట్రిస్ట్‌ని కలిసి మేము ఇలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాము అని అడిగితే వాళ్ళు మెడిసిన్స్ మార్చిస్తారు. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకేమైనా నేను ఇందాక చెప్పిన కారణాలన్నీ ఒకటొకటి రూల్ ఔట్ చేసేసుకుంటే అండాశయంలోని చక్కగా అండం పెరిగి ప్రెగ్నెన్సీ వస్తుందనమాట. అండం పెరగట్లేదు, నాకు నెలసరి సరిగ్గా రావట్లేదు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏందంటే వెయిట్. చాలా లావుగా ఉన్నారనుకోండి, ఆ బాడీ వెయిట్‌ని బాగా తగ్గించటం వల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి ఫుడ్డు, డైటు ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను నేను వీటి గురించి. ఆ వీడియోస్ చేస్తే మీ ఆహార మార్పులు, ఎక్సర్‌సైజులు ఎలా చేయాలో చూసుకొని వాటిని కరెక్ట్ చేసుకోవటం వల్ల మీకు వెయిట్ తగ్గుతారు. ఆటోమేటిక్‌గా హార్మోన్స్ అన్నీ కరెక్ట్ అయిపోతాయి. బాగా లీన్‌గా కొంతమంది చాలా సన్నగా ఉంటారనుకోండి, వాళ్ళు కూడా కొంచెం మంచి ఆహారం తీసుకోవటం వల్ల హార్మోన్స్ అన్నీ కరెక్ట్ అయిపోతాయి. అథ్లెట్స్ అని చెప్పాను కదా! బాగా ఎక్కువ ఆడి మజిల్ అన్నీ గట్టిగా అయిపోయి వాళ్ళకి చాలా గట్టిగా ఉంటాయి. వాళ్ళకి హార్మోన్స్ అన్నీ ప్రాపర్‌గా ఉండవన్నారు. వాళ్ళు కూడా ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం వల్ల అందరికీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే చాలా అవసరంగా ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.